బీసీ రిజర్వేషన్స్ బిల్లో ఏం తప్పులున్నాయో చెప్పాలని బీజేపీకి మళ్లీ ఛాలెంజ్ చేస్తున్నానన్నారు మహేష్ గౌడ్. బీజేపీ ఎంపీలు ముందుకొస్తే ఒక్క రోజులో చట్టం వస్తుందని, 42% రిజర్వేషన్లు రానియకుండా బీసీలని బీజేపీ మోసం చేస్తుందన్నారు మహేష్ గౌడ్. మీరు చెయ్యరు, మమ్మల్ని చెయ్యనియరు, మళ్ళీ బీసీ బిడ్డలుగా చలామణి అవుతారు. నేను మళ్ళీ వాళ్ళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న మాట కట్టుబడి ఉన్నా. నేను బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు రండి, హైదరాబాద్లో పత్రికా సమావేశం ముందట ముఖాముఖి కూర్చుందాం. రిజర్వేషన్ గురించి మేము వివరిస్తాం. మీకు ఏం లొసుకులో చెప్పండి, ఆ లొసుకుల మాట ఏందో మేము తెలదీస్తాం. ఇది మనం పోరాడుకునే సమస్య కాదు, ఇది బీసీల సమస్య, ఒక బీసీ జాతి సమస్య. మీరు ముందుకొస్తే ఒక్క రోజులో చట్టం వస్తుంది, ఒక్క రోజులో చట్టం వస్తుంది. కానీ మీకు చిత్తశుద్ధి లేదు. ముస్లింల పేరు చెప్పి వీళ్ళ యొక్క జాతిని మీరు నష్టం చేరుస్తున్నారనే మాట ఈ నలుగురు ఎంపీలు గుర్తుపెట్టుకోవాలి.